నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విశ్వ సృష్టి స్థితి లయ కారణమైన శక్తిని పలు విధాలుగా ఆరాధించే సాంప్రదాయం మన సంస్కృతిలో ఉంది. దేవి సకల మూల శక్తి. జ్ఞానం, శక్తి, సంపద ఈ మూడు అందరికీ కావలసినవే. జ్ఞాన స్వరూపిణి సరస్వతి, శక్తి రూపిణి కాళి, సంపద రూపం లక్ష్మి. ఈ మూడు వ్యక్తీకరణలు ఒకే శక్తివి. వీటిని అందుకునేందుకు అమ్మవారిని ముగ్గురమ్మల మూలశక్తిగా మనం ఆరాధిస్తాం. ఆ పరంపరలో జగన్మాత తన శక్తియుక్తుల్ని ఎన్నో రూపాల్లో మరెన్నో నామధేయాలతో ప్రకటిస్తుంది. ఆ నేపథ్యంలోనిదే అవనాక్ష్మమ్మ స్వరూపం. వేదములే కన్నులుగా కలిగిన అవనాక్షి దేవి దివ్యక్షేత్రం నారాయణ వనంలో నెలకొని ఉంది. ఆ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. అమ్మను ఏ పేరుతో పిలిచినా ఆ శక్తి ఆదిశక్తి అంశే. ఆమె చిచ్చక్తి. ఆ పరంపరలోనిదే అవనాక్షి స్వరూపం. సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఉపాసించి ప్రతిష్ఠించిన అవనాక్షి దేవి విలక్షణ దేవతా స్వరూపినిగా భక్తుల చేత పూజలు అందుకుంటుంది. చిత్తూరు జిల్లాలోని నారాయణ వనంలో నెలకొన్న ఈ సన్నిధి రాష్ట్రంలోనే అత్యంత అరుదైన శక్తిధామంగా వినుతికెక్కింది. అమ్మను ఏ పేరుతో పిలిచినా ఆ శక్తి ఆదిశక్తి అంశే. ఆమె చిచ్చక్తి. ఆ పరంపరలోనిదే అవనాక్షి స్వరూపం. సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఉపాసించి ప్రతిష్ఠించిన అవనాక్షీదేవి విలక్షణ దేవతా స్వరూపిణిగా భక్తుల చేత పూజలందుకుంటోంది. చిత్తూరు జిల్లాలోని నారాయణ వనంలో నెలకొన్న ఈ సన్నిధి రాష్ట్రంలోనే అత్యంత అరుదైన శక్తిధామంగా వినుతికెక్కింది. చిత్తూరు జిల్లా ఎన్నో దివ్యమైన భవ్యమైన పవిత్ర సన్నిధుల పెన్నిధి. ఆ పరంపరలోనిదే నారాయణ వనంలోని అవనాక్షమ్మ దేవాలయం. తిరుపతి నుంచి చెన్నై వెళ్లే మార్గంలో తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం నెలకొని ఉంది. అందమైన ఆహ్లాదకరమైన ప్రకృతి శోభ నేపథ్యంగా ఈ క్షేత్రం అలరారుతోంది. ప్రకృతి తీర్చిదిద్దిన శేషాచల పర్వత శ్రేణి ఎన్నో దివ్యక్షేత్రాలకు ఆలవాలం. ఆ పరమ పునీత పర్వత పాదపీఠంలోని నారాయణ వనంలో అవనాక్షమ్మ విలసిల్లుతోంది. శ్రీ పద్మావతి శ్రీనివాసులకు ఈ క్షేత్రంతో ఎంతో రమణీయమైన భక్తి పురస్సరమైన బాంధవ్యం ఉంది. పద్మావతీదేవి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, కలియుగ భక్త వరదుడైన శ్రీ వెంకటేశ్వరుణ్ణి పరిణయమాడే ముందు అవనాక్షమ్మ సన్నిధిలో గౌరీ పూజ నిర్వహించిందని పురాణాలు చెబుతున్నాయి. వివాహం ఆలస్యమవుతోన్న యువతీ యువకులు అవనాక్షమ్మను దర్శించుకుని కుంకుమ పూజను నిర్వహించుకుంటే సత్వరం వివాహయోగం ఏర్పడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే తీవ్రమైన ఇబ్బందులు, ఇతర మనోవ్యధలు నివారించుకోవడానికి అవనాక్షమ్మను దర్శించుకుని పూజాధికాలను నిర్వహించుకుంటే వెంటనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెబుతారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి పద్మావతీ దేవిగా గౌరీదేవిని అర్చించిన ఈ దివ్యస్థలి దర్శనం భక్తులందరికీ సకల సన్మంగళదాయకం. ప్రధాన ఆలయ రాజగోపురంపై పంచకలశాలు అమరి ఉంటాయి. ఈ గోపురంపై పలు దేవతామూర్తులు గోచరమవుతాయి. ప్రధానంగా పలు శక్తి స్వరూపాలు ప్రత్యేకంగా ఈ రాజగోపురంపై ఆకట్టుకుంటాయి.
ప్రధాన ఆలయ ప్రవేశ ద్వారంపై దుష్ట సంహారం చేసే అవనాక్షిదేవి స్వరూపం భాసిల్లుతుంది. ప్రధాన ఆలయం ముంగిట ధ్వజస్తంభం ప్రత్యేక పీఠంపై త్రిశూలం నెలకొని ఉంటుంది. ఆలయం ముంగిట ఉన్న ధ్వజస్తంభ సమక్షంలో ఉన్న త్రిశూల పీఠానికి భక్తులు ప్రదక్షిణలు చేస్తారు.